నమస్తే. ఈరోజు మంత్ర సాధన చేయటం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. మంత్రం అనేది మంత్ర సాధన చేసి మంత్రసిద్ధి పొందిన గురువులు కానీ సిద్ధ గురువుల దగ్గర తీసుకుంటే తొందరగా ఫలించేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరు మనకి వీలుగా లేరు, అందుబాటులో లేరు అన్నప్పుడు శివుడే ఆది గురువు కాబట్టి శివయ్య దగ్గర మనం ఏమైతే మంత్రం చేయాలనుకుంటున్నామో అది పెట్టి శివుడే స్వయంగా ఇచ్చినట్లుగా స్వీకరించి కూడా మొదలు పెట్టవచ్చు. మంత్రం చేసే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. ఏ మంత్రమైనా సరే ఒకవేళ గురువుల దగ్గర తీసుకుంటే ఏ మంత్రం ఎంత సంఖ్య చేయాలి అనేది గురువు మీకు చెప్తారు. కాబట్టి ప్రతి మంత్రానికి ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య పూర్తి చేస్తేనే మంత్రాధికారం వస్తుంది. మంత్రాధికారం రావాలి అంటే ఒక మంత్రం యొక్క పురశ్చరణ పద్ధతిని పూర్తి చేయాలి. పురశ్చరణ 5 భాగాలుగా చెప్పబడింది. ఒకటి, ఏదైతే సంఖ్య ఉందో దానికి సంబంధించిన జపం చేయటం. రెండోది, అందులో 10వ వంతు హోమం చేయటం. ఎప్పుడైతే ఒక మంత్ర దేవత అంటే ఒక అధిష్ట దేవత యొక్క మంత్రం 1,00,000 సంఖ్య చేయాలి అని గురువు చెప్పి ఆ 1,00,000 సంఖ్య కంప్లీట్ చేస్తే 1,00,000లో 10వ వంతు ఏదైతే ఉందో అంటే 10,000 సంఖ్య హోమం చేయాలి. ఎప్పుడైతే 1,00,000 సంఖ్య పూర్తి చేస్తారో హోమాధికారం వస్తుంది. హోమం గురించి మళ్ళీ నేను వేరే ఎపిసోడ్లో చెప్తాను. హోమంలో 10వ వంతు తర్పణం. ఎప్పుడైతే హోమం పూర్తి చేస్తామో తర్పణాధికారం వస్తుంది. హోమంలో 10వ వంతు అంటే 10,000లో 10వ వంతు అంటే 1000 సంఖ్య తర్పణం చేయాలి. మార్జనము లేదా అభిషేకము అని కూడా అంటారు. 1000లో 10వ వంతు అంటే 100 సంఖ్య మార్జనం కానీ అభిషేకం కానీ చేయాలి. 5వ భాగం సమారాధన అంటే 100లో 10% అంటే 10 మందికి దైవంతో పోల్చుకొని వాళ్ళకి సేవ చేసి అన్నము ప్రసాదం లాగా పెట్టడం అన్నమాట. 10 మందికి మనము అన్న ప్రసాదం పెడితే గనక అక్కడతో 5 భాగాలు పురశ్చరణలో ముగుస్తుంది. దీనివల్ల మీకు ఆ మంత్రానికి సంబంధించిన మంత్రదేవతని అడగటానికి హక్కు వస్తుంది. ప్రతి మంత్రం కూడా పురశ్చరణ పూర్తి చేసిన తర్వాతే మంత్రదేవతని మనం అడగటానికి అధికారం వస్తుంది. కోరికకి కూడా మళ్ళీ సంఖ్య పెట్టుకొని చేసుకోవాలి. పురశ్చరణ భాగంలో కొన్ని మనం నియమాలు పాటించాలి. ఈ 1,00,000 సంఖ్య పూర్తి చేయటానికి మనం కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తే అప్పుడు మంత్రదేవతలు సంతృప్తి చెందుతారు. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఏ ప్రదేశం అయితే మనం ఎంచుకుంటామో అక్కడే మనం సంఖ్య పూర్తి చేయాలి. ఊరు దాటి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఏకభుక్తం అంటే ఒంటి పూట భోజనం చేసి మిగతా పూట ఏదైనా పలహారాలు కానీ అంటే పండ్ల పదార్థాలు కానీ పాల పదార్థాలు కానీ తీసుకుంటే మంచిది. ఒకవేళ ఏకభుక్తం చేయలేని వాళ్ళు స్వల్పాహారం తీసుకుంటే మంచిది. వీలైతే పూర్తిగా మనము లిక్విడ్ డైట్ చేసినా కూడా మంచిదే. అంటే పూర్తిగా మనము జ్యూస్ కానీ మన పాలతో చేసిన పదార్థాలు కానీ సేవించి కనుక మనం జపం చేస్తే కూడా ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. గుర్తుంచుకోండి, జపం అంటే మంత్ర సాధన జపం చేసేటప్పుడు ఎంత తక్కువ ఆహారం తింటే అంత మంచిది. మాంసాహారం తీసుకోవద్దు. అది మీరు 10 రోజులు పెట్టుకొని చేస్తారా, 20 రోజులు పెట్టుకొని చేస్తారా, 30-40 రోజులు పెట్టుకొని చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఒక దీక్షలాగా చేయాలన్నమాట. నేల మీద చాప వేసుకొని పడుకుంటే మంచిది. ఒకవేళ పడుకోలేని వాళ్ళు బెడ్ మీదైనా పడుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ సమయంలో గోళ్ళు కత్తిరించటం, జుట్టు కత్తిరించటం, గెడ్డం చేసుకోవటం లాంటివి చేయకపోతే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే సరే, ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా పాటించలేకపోవచ్చు. కానీ నిబద్ధతతో ధ్యాసతో చేసినప్పుడు ఫలితాలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత 2-3 గంటలు మంత్ర సాధన చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే హెవీగా తింటామో మనం మంత్రం చేసినప్పుడు ఆ శక్తి వల్ల కూడా అరాయించకపోవటం అనేది జరిగే అవకాశం ఉంది. భోజనం చేసిన 2-3 గంటల వరకు జపం చేయొద్దు. ఒకవేళ స్వల్పాహారం అయితే కనుక చేయొచ్చు. మంత్రం జపించటానికి సమయానికి సంబంధించిన నియమాలు ఎక్కువైతే ఏం లేవు. మొదట మనం మంత్రానికి అలవాటు పడటం, మంత్రం చేయటమే మనకి ముఖ్య ఉద్దేశం. సమయం అనేది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, రాత్రి అయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి. కానీ
మంత్రం చేసేటప్పుడు కనీసం 1 గంట వ్యవధి మాత్రం మీరు కేటాయించాలి. ఒక 108 చేసేస్తేనో 11, 21 చేసేస్తేనో అవ్వదు. ప్రతిరోజు కనీసం 1 గంట అయినా సరే మంత్ర జపం చేయాలి. ఓపిక ఉంటే 2-3 గంటలైనా చేయొచ్చు. రోజుకి గనక 3 గంటలు గనక మంత్ర జపం చేయగలిగితే అది అద్భుతాలను సృష్టిస్తుంది. మంత్రదేవత మనకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటారు. 108 చేసేసాను, ఒక మాల చేసేసాను, పనులు అవ్వట్లేదంటే అవ్వదు. సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక మంత్రం చేసేటప్పుడు శబ్దం, సంఖ్య ఈ 2 చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి మంత్ర ఉచ్చారణ ఏదైతే ఉందో శబ్దం గురువు దగ్గర నుంచి అడిగి తెలుసుకొని ఖచ్చితంగా అలాగే ఉచ్చరించాలి. ఏదైతే గురువు చెప్పారో సంఖ్య అది ఖచ్చితంగా చేయాలి. గురువు 10,000 అంటే 10,000, 1,00,000 అంటే 1,00,000. గురువు ఎంత సంఖ్య చెప్తారో దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రదేశము పుణ్యక్షేత్రాల్లోనూ గుళ్ళలోనూ చేయడానికి అవ్వనప్పుడు ఇంట్లో పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని చేసుకోవచ్చు. మంత్రం చేయడానికి నిబంధనలు ఎక్కువ పెట్టుకున్నా కూడా మంత్ర సాధన జరగదు. కాబట్టి ఫస్ట్ మంత్రం చేయటం ముఖ్యంగా పెట్టుకోండి. ప్రదేశము పద్ధతులు కంటే కూడా ఇంట్లో పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని మీ శరీరాన్ని మీకు అనుకూలంగా ఉండి చేసుకోండి. శరీరాన్ని ఇబ్బంది పెడితే మంత్ర సాధన మీద ధ్యాస ఉండదు. కాబట్టి మంత్ర సాధన మీద ధ్యాస అనేది చాలా ముఖ్యం. మంత్రం జపించేటప్పుడు ఉచ్చారణ, సంఖ్య ముఖ్యం. కాబట్టి మీరు ఎలా కూర్చుంటే మీకు కంఫర్ట్ ఉంటుందో ఫస్ట్ అలా కూర్చొని చేయండి. ఒక స్థాయికి వెళ్ళే వరకు పద్మాసనం వేయాలి, లేదా అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలని ఎటువంటి నిబంధనలు పెట్టుకోవద్దు. మొదట మంత్ర దేవతతో, మంత్రంతో మీకు అనుబంధం పెరగాలి. ఇంట్లో సోఫాలో కానీ, చైర్లో కానీ, కింద మ్యాట్ కానీ వేసుకొని కూర్చోండి. ముఖ్యంగా మన శరీరం నేలకి తాకకూడదు. మ్యాట్ కానీ, క్లాత్ కానీ, లేదా సోఫా కానీ, చైర్ కానీ కంఫర్టబుల్గా కూర్చోండి. సోఫాలో, చైర్లో కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు నేల కానకుండా ఏదైనా మ్యాట్ వేసుకోండి. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. కాబట్టి మనం మంత్రం చేసేటప్పుడు మన యొక్క ఏదైతే మంత్రం వల్ల మనకు వచ్చే శక్తి భూమి ఆకర్షించకూడదు. కాబట్టి మనకి భూమికి మధ్య పీట కానీ, స్టూల్ కానీ, సోఫా కానీ, క్లాత్ కానీ, మ్యాట్ కానీ ఏదో ఒకటి వేసుకొని కూర్చోవాలి. మన పూర్తి శరీరంలో ఏ భాగం కూడా భూమికి తాకకూడదు. మంత్ర సాధనకి కానీ, దైవారాధన కానీ మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. దక్షిణాచారం, వామాచారం. దక్షిణాచారం అనేది సాత్వికం, వామాచారం అనేది వేరే పద్ధతులు. నేనైతే దక్షిణాచారమే పాటించాను. నా నుంచి చెప్పే వాళ్ళందరికీ కూడా నేను దక్షిణాచారమే చెప్తాను. కాబట్టి సాత్వికంగా చేసే పద్ధతులకే ఫస్ట్ అలవాటు పడండి. దేవతల్ని మనం విగ్రహ రూపంలో కానీ, యంత్ర రూపంలో కానీ కొలవచ్చు. ఒక మంత్రదేవతకి సంబంధించిన యంత్రాన్ని పెట్టుకొని యంత్రాన్ని పూజ చేసి అందులో మంత్రదేవత ఉన్నట్టుగా భావించి నైవేద్యం పెట్టుకొని జపం చేసుకోవచ్చు. మంత్రం చేసేటప్పుడు మాలలు కానీ, టైమర్ కానీ పెట్టుకొని కంపల్సరిగా ఎంత సంఖ్య మంత్రం చేస్తున్నాం అనేది మనం కంపల్సరిగా ట్రాక్ చేసుకోవాలి. ప్రతి దేవతకి ఒకటే జపమాల వాడకూడదు. దేవతని బట్టి జపమాల మారుతుంది. గురువు చెప్పిన జపమాలని ఆ మంత్రదేవతకి వాడండి. స్నానం చేసే పరిస్థితులు లేకపోతే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొనైనా మంత్రం చేయండి. బయట నుంచి వస్తే తప్పకుండా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోండి. ఉదయాన్నే స్నానం చేసి మంత్రం చేసుకుంటే ఓకే. లేదు అవ్వలేదు, బయట పని మీద వెళ్ళొచ్చారు, లేదా అలసిపోయి వచ్చారు, స్నానం చేసే ఓపిక లేదా, పర్లేదు, కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొనైనా చేయండి. ఏ ఒక్క కారణం కూడా మీ మంత్ర జపాన్ని వాయిదా వేసేలాగా ఉండకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మంత్ర జపం అనేది మన కర్మకి కూడా సంబంధించింది. కాబట్టి మనకి ఉన్న ఎటువంటి చెడు కర్మ అయినా సరే మన మంత్ర జపాన్ని కూడా కొనసాగించకుండా ఉండేలాగా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ కర్మని మనం ఎదిరించి మంత్ర సాధన చేయాలి. తప్పకుండా మనకి సంకల్పం గట్టిగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో నేను 1,00,000 కంప్లీట్ చేయాలి అని దృఢ సంకల్పం పెట్టుకోండి. అప్పుడే మంత్ర సాధన సాగగలదు. చెడు కర్మ లేని వాళ్ళకైతే కొంచెం సులువుగా సాగిద్ది. కానీ చెడు కర్మ ఉన్నప్పుడు మంత్ర సాధన చేయటం చాలా కష్టం. కానీ దానిని మనం అధిగమించి చేయాలి. అప్పుడే మంత్రదేవతలు కూడా తృప్తి పొందుతారు. గురువు ఎవరి దగ్గర అయితే మీరు మంత్రం తీసుకుంటారో ఆ గురువునే దైవంగా భావించాలి. ఎందుకంటే మొదట గురువు, తర్వాతే దైవం. కాబట్టి సో గురువుని దైవంగా భావించి తర్వాత మంత్రదేవతకి పూజ చేసి మంత్ర జపం చేసుకోండి.
మంత్ర సంఖ్య పూర్తి చేయటం గురించి మాట్లాడుకున్నాము, కూర్చునే పద్ధతుల గురించి మాట్లాడుకున్నాము, తినే ఆహారం గురించి మాట్లాడుకున్నాము, చేసే సమయం గురించి మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే మంత్ర జపానికి అలవాటు పడతామో తర్వాత ధ్యానంలోకి వెళ్ళటానికి ప్రయత్నించాను. మంత్ర జపం మొదట్లోనే ధ్యానం చేసే ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే మొదట మనం ఉచ్చారణకి అలవాటు పడాలి కాబట్టి మొదట మంత్రాన్ని ఉచ్చరించే దాని మీదే శ్రద్ధ పెట్టండి. ఎప్పుడైతే మంత్రం చేయటం మీకు సులభంగా ఉందో అప్పుడు ధ్యాన స్థితికి వెళ్ళటానికి ప్రయత్నించండి. నన్ను అడిగితే మొదటి లక్ష్య పూర్తి చేసే వరకు ధ్యానం జోలికి వెళ్ళొద్దు. మంత్రం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా తెరుచుకోవాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కళ్ళు మూసుకుంటే నిద్రావస్థకి వెళ్తారు అంటే మాత్రం కళ్ళు తెరిచి మంత్ర జపం చేయొచ్చు. మళ్ళీ గుర్తుంచుకోండి, మంత్రానికి పలికే ఉచ్చారణ చాలా ముఖ్యం. కళ్ళు తెరుచుకున్నప్పుడు ఏం చేయాలి? మన ఇష్టమైన దేవతని కానీ మంత్రదేవత కానీ మన గురువు ఫోటో కానీ చూసుకోవచ్చు. అవి ఏమి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు కూడా బ్లాంక్గా ఉన్నా కూడా పర్వాలేదు. ఎప్పుడైతే లక్ష్య మంత్రం పూర్తయిపోతుందో కోరికతో చేసేటప్పుడు ఒక సంకల్పం పెట్టుకొని మంత్రదేవతకి చెప్పి చేయాలి. ఒక పంచపాత్ర కానీ ఒక చిన్న గ్లాసులో కానీ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ మీద చేయి పెట్టి ఏదైతే సంకల్పంతో చేస్తున్నామో ఆ సంకల్పం కోసం చేస్తున్నామని దేవతకి చెప్పి ఆ తర్వాత మంత్ర జపం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం మంత్రం ముగిస్తున్నామో ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత ఎప్పుడైతే మనం మంత్రం ఆపాలనుకుంటున్నామో ఆ నీళ్లు మళ్ళీ ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో ఆ నీళ్లు మన చేతిలో పోసుకొని ఏ సంకల్పంతో అయితే చేశామో ఆ సంకల్పంతో చేసిన ఈ మంత్ర జపాన్ని నా మంత్రదేవతలైన మీకు సమర్పిస్తున్నాను అని ప్లేట్లో నీళ్ళని వదిలిపెట్టి మిగతా నీళ్లు తాగాలి. ఒకవేళ తర్పణం చేస్తే ఆ నీళ్లు చల్లుకోవటం, ఒకవేళ కుంకుమార్చనలాగా చేస్తే అది కుంకుమగా పెట్టుకోవచ్చు, హోమం చేస్తే హోమ భస్మం పెట్టుకోవచ్చు. మంత్ర జపం లేదా తర్పణం హోమం చేసే ముందు సంకల్పం పెట్టుకొని పూర్తయిన తర్వాత దాన్ని సమర్పిస్తూ ఆ సంకల్పం గురించి మళ్ళీ చెప్పుకోవాలి. మంత్రసిద్ధి. మంత్ర సాధన చేసిన వెంటనే మంత్రసిద్ధి వస్తుందా? వస్తుంది అని చెప్పలేము, రాదు అని చెప్పలేము. మంత్ర సాధన కానీ మంత్రసిద్ధి కానీ ఎవరికి వాళ్ళకి అంటే ఇండివిజువల్కి సంబంధించిన కర్మ కానీ వాళ్ళ పూర్వజన్మ కర్మ కానీ పూర్వజన్మల తపస్సు ఫలితం వల్ల ఎంత తొందరగా సిద్ధించిద్ది అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి చాలా ఓపిక, నమ్మకం ఈ రెండు తప్పకుండా కావాలి. మంత్రం సిద్ధించిందని తెలుసుకోవటం ఎలాగా? ఏదైతే మనం పురస్చరణ మంత్రాధికారం పొంది సంకల్పంతో మంత్రం చేస్తామో ఆ సంకల్పం కనుక నెరవేరితే మనకి మంత్రసిద్ధి అయినట్లు. చిన్న సంకల్పం అయితే తక్కువ సంఖ్యతో నెరవేరచ్చు, కొంచెం పెద్ద సంకల్పం అయితే ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది. ఒక్కరోజు చేసేసి కోరికలు తీరాలంటే అవ్వదు. ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో జీవితాలు మారవు. కాబట్టి నమ్మకంతో ఓపికతో మంత్ర సాధన చేయాలి. ఎలా అయినా సరే మన మంత్రదేవతల్ని సాధించుకోవాలి. ఒకవేళ సంఖ్య చాలా అయింది, మనకి ఇంకా అంత ఫలితం లేదు అని అనిపిస్తే కొంచెము సాధన కఠినంగా చేస్తే తొందరగా ఫలించేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గురువుగారి అనుగ్రహం వల్ల కూడా మంత్రం త్వరగా సిద్ధించేదానికి అవకాశం ఉంటుంది. మంచి ఉద్దేశంతో మన కోసం మంచి సంకల్పంతో చేసే ఏ మంత్ర సాధనైనా త్వరగా ఫలిస్తుంది. స్వార్థంతోనో ఇతరులకు చెడు చేసే లాంటివి మాత్రం చేయొద్దు. దానివల్ల మీకెంత మంచో తెలియదు కానీ మళ్ళీ చెడు కర్మ అనేది ఫామ్ అవుతుంది. ఏం చేసినా కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. మంత్ర సాధన చేసిన మొదట్లో కళలు వస్తే గనక కొంచెం ధ్యాస పెట్టండి. మంచి కళలు ఎప్పుడు కూడా మంత్రదేవతలు సంతృప్తిగా ఉన్నారు అని. ఒకవేళ చెడు కళలు వస్తే వెంటనే మీకు ఎవరైతే మంత్రం ఇచ్చారో ఆ గురువుతో దాని గురించి మాట్లాడండి. హోమం కూడా సొంతంగా చేసుకోవచ్చు. లఘు హోమ పద్ధతి అని ఉంది. చాలా సింపుల్గా సొంతంగా కూడా హోమం చేసుకోవచ్చు. విగ్రహాలు యంత్రాల కంటే కూడా అగ్నిలోకి రావటానికి దేవతలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి హోమం కూడా సంకల్పానికి చాలా బలాన్ని ఇస్తుంది. సంకల్పం త్వరగా నెరవేరాలి లేదా మంత్రదేవతల అనుగ్రహత తొందరగా పొందాలి అంటే మాత్రం హోమము ఒక మంచి పద్ధతి. తర్పణ కూడా మంత్రదేవతలకి దగ్గరగా చేసే మరొక పద్ధతి. జపం, తర్పణం, హోమం ఈ 3 పద్ధతుల్లో కూడా మంత్రదేవతని సంతృప్తి పరచవచ్చు.
తర్పణంలో హోమాల్లో వాడే ద్రవ్యాల గురించి కూడా తెలుసుకోవాలి. సంకల్పాన్ని దేవతని బట్టి కూడా మనం వాడే ద్రవ్యాలు మారుతాయి. గ్రహశాంతి మంత్రాలు. ఎవరి జాతక చక్రంలో అయితే గ్రహాలు చెడు గదుల్లో అంటే బ్యాడ్ హౌసెస్లో ఉంటాయో ఆ గ్రహాలని ప్లీజ్ చేసుకోవాలి అంటే గ్రహశాంతి మంత్రాలు ఒక్కటే మార్గం. మీకు మీరు సొంతంగా చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. గ్రహశాంతి మంత్రాలకి పురస్చరణ వేరే విధంగా ఉంటుంది. 1,00,000 జపం చేస్తే గనక అందులో 10% అంటే 10% తర్పణం చేయాలి. తర్పణంలో 10% హోమం. ఇక్కడ గ్రహశాంతి మంత్రాలకి కొంచెం మారుతుంది. దేవతా మంత్రంలో మొదటి 10% హోమం చేస్తే గ్రహశాంతి మంత్రంలో మొదటి 10% తర్పణం చేయటం జరుగుతుంది. ఏదైతే జాతక చక్రంలో చెడు గదుల్లో ఉన్న గ్రహాలు చెడు ప్రభావం తగ్గాలి అంటే గ్రహశాంతి మంత్రాలు ఒక్కటే మార్గం. ఆయా గ్రహాలని మనము ప్లీజ్ చేసుకొని ఆ గ్రహాల అనుగ్రహం పొందితే మంచి ఫలితాలు వస్తాయి. చెడు ప్రభావం చేసే గ్రహాలని మంత్రంతోనే మనము అనుగ్రహం పొందగలము. అలాగే దేవతలు, గ్రహాలకు సంబంధించి అధిదేవతలు ఉంటారు, దశమహా విద్యలు ఉంటారు, గ్రహాలని శాసించగలరు. కాబట్టి దేవతా మంత్రాలు కూడా తీసుకోవచ్చు. మీ యొక్క ఉద్దేశం లేదా మీ సంకల్పం, మీ సమస్య గురువుకి తెలిస్తే మీకు ఏ మంత్రం ఇస్తే ఉపయోగపడుతుందో గురువు చెప్పగలరు. అన్నీ తెలిసిన గురువు దగ్గర, సిద్ధ గురువు దగ్గర లేదా మంత్ర సాధన చేసి మంత్రసిద్ధి పొందిన గురువు దగ్గర మంత్రాన్ని తీసుకుంటే తొందరగా ఫలితం ఉంటుంది. ఏ గురువుకైతే జ్యోతిష్యం కూడా తెలుస్తుందో మీ జాతక చక్ర ప్రకారం ఏ గ్రహం సమస్య ఉందో ఆ గ్రహాన్ని మంత్రదేవతని కూడా కలిపి చేస్తే ఇంకా తొందరగా ఫలితాలు ఉంటాయి. మీరు ఎంత సాధన చేస్తే ఫలిస్తుందో కూడా జాతక చక్రాన్ని బట్టి చెప్పొచ్చు. నైవేద్యం గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రతి మంత్రదేవతకు ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మీరు చేసే మంత్రదేవతకి ఏమి ఇష్టం అనేది తెలుసుకోండి. ఆ నైవేద్యం పెట్టడానికి చూడండి. ఒకసారి కనుక నైవేద్యం పెడితే రోజు కూడా నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే మీరు పెడతారని మంత్రదేవత ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంత క్వాంటిటీ పెట్టాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే మనకి ఎవరైతే మంత్రదేవత విగ్రహం కానీ యంత్రం కానీ ఉంటుందో మినిమం క్వాంటిటీ అన్నా పెట్టాలి. అంతేగాని ఇంత పటికి బెల్లం, ఇంత బెల్లం ముక్క, ఇంతలాగా పెట్టొద్దు. ఒక 2-3 రకాల పళ్ళు లేదా ఒక కొంచెం పెద్ద గిన్నెతో ఏదైతే మనం ప్రసాదం చేస్తామో అది పెట్టాలి. వాస్తవానికి మనకి మన ముందు మంత్రదేవత వచ్చి మనం కోరుకున్న సంకల్పం నెరవేర్చాలంటే మనం ఎంత తింటామో అంత నైవేద్యం పెట్టాలి. ఒకవేళ అంత పెట్టలేకపోతే కనీసం క్వాంటిటీ మంచిగా పెట్టండి. అంతే తప్ప ఒక చిన్నవి పెట్టేసేసి నైవేద్యం పెట్టామనుకోవద్దు. నైవేద్యం అంటే ఏంటి అంటే ఒక రకంగా దేవతలకి మనం భోజనం పెట్టడం. అలాంటప్పుడు మనకి అది తింటే కడుపు నిండుతుందా అని ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెట్టాలి. నైవేద్యంతో పాటు నీళ్లు కూడా పెట్టండి కంపల్సరీగా. బ్రహ్మ ముహూర్తంలో గనక జపం చేస్తే మంచిది. రాత్రిపూట జపం చేసినా కూడా మంచిదే. ఎందుకు అంటే రాత్రి సమయంలో కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ కొంచెం నిశ్శబ్దం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటుందో మనం చేసే మంత్ర శబ్దంకి శక్తి అంటే రీచ్ అయ్యేదానికి ఎక్కువ శక్తి వస్తుంది. కాబట్టి రాత్రిపూట కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ చేసే జపానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. మంత్రం చదివే పద్ధతులు లోపల మనసులో చదువుకునేది ఒక పద్ధతి, పెదాలు ఆడిస్తూ చదివేది ఒక పద్ధతి, పైకి వినపడేలాగా చదివేది ఒక పద్ధతి. ఈ 3 పద్ధతులు ఉంటాయి. ఇందులో మనసులో చదువుకునేదానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. పెదాలు ఆడిస్తూ చదివేదానికి కూడా ఫలితం ఉంటుంది. మనసులో చదివేదానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. పైకి చదివేదానికి బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలు ఆడిస్తూ చదివేదాన్ని మొదట పెంచుకోండి. ఎప్పుడైతే మీకు మంచి అనుభవం వస్తుందో అప్పుడు మనసులో ధ్యానించుకోవటం మొదలుపెట్టండి. మంత్ర సంఖ్య మాత్రం ఒక చోట కూర్చొని చేసేదే లెక్క వస్తుంది. రోజు మనం వేరే పని చేసుకుంటూ తిరుగుతూ లోపల మంత్రాన్ని అనుకోవచ్చు. దానివల్ల శక్తి వస్తుంది, కానీ అది సంఖ్యకి లెక్క రాదు. మంత్రం చదివేటప్పుడు వేరే వాళ్ళు వినకూడదు. గుర్తుపెట్టుకోండి, గురువు మీకు చెప్పిన మంత్రం రహస్యం కింద ఉంటుంది. మీరు దాన్ని వేరే వాళ్ళకి చెప్పటం కానీ వేరే వాళ్ళు వినేలాగా చెప్పటం కానీ చేయకూడదు. మీరు మంత్రానికి జపమాల వాడతారో అది మీరు చేసి ఒక చోట భద్రపరచుకోవాలి. అది వేరే వాళ్ళు ముట్టుకోకూడదు, మీరు కూడా వేసుకోకూడదు. జపమాల వాడేటప్పుడు మధ్య వేళలో పెట్టుకొని ఇలా లోపలికంటూ మాలని ఉపయోగించాలి. చూపుడు వేలు తగలకూడదు. తర్వాత జపమాల వాడేటప్పుడు ఏదైతే మేరు బీడ్ ఉంటుందో అది దాటకూడదు. మళ్ళీ రివర్స్లో తిప్పి
మనము జపమాలని వాడాలి. ఉదాహరణకి ఇది మేరు బీడ్ అంటాం. జపమాల ఇలా మధ్యవేలిలో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి లోపలికి అనాలి. ఇలా మొత్తం అనుకుంటూ 108వ బీడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మేరు బీడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళకూడదు. దీన్ని ఇలా తిప్పితే ఇదే మొదటి బీడ్ అవుతుంది. మళ్ళీ ఏదైతే 108వ బీడ్ ఉందో అదే మొదటి బీడ్ అవుతుంది. ఇది కూడా ఒకటి పాటించాలి. మంత్రాన్ని మనసులో అనుకోవటానికి ఎటువంటి నియమాలు లేవు. నిరంతరం కూడా ఎక్కడున్నా కూడా మంత్రాన్ని లోపల పఠించవచ్చు. దానివల్ల చాలా శక్తి పెరుగుతుంది. మంత్రాధికారం వచ్చిన తర్వాత మంత్రజపం మీకోసమైనా వేరే వాళ్ళ కోసమైనా చేసుకోవచ్చు. వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు ఆ జలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. మన కోసం అయితే మనం తాగాలి. హోమం చేయటం అవ్వలేదు, పురస్చరణలో భాగంగా అనుకున్నప్పుడు మంత్రదేవతకి చెప్పి హోమం మామూలుగా 10,000 సంఖ్య చేయాలి కాబట్టి ఇంకొక 20,000 సంఖ్య జపం చేయొచ్చు. 3,000 సంఖ్య తర్పణం చేయొచ్చు. 400 సంఖ్య మజ్జనం చేయొచ్చు. సమారాధన ఒకవేళ చేయలేకపోయే పక్షంలో నైవేద్యం చేసి ఏదైనా గుడిలో ఇవ్వచ్చు. కానీ హోమం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. బాధ నివారణ, చెడు కర్మ తగ్గించుకోవడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. వండిన అన్నం ఒక ముద్ద తీసుకొని అందులో కుంకుమ కలిపి చేయి పెట్టి, అంటే మనం ఆ అన్నాన్ని తాకుతూ ఏదైతే మనం మంత్రం చేస్తున్నామో అది 11 సార్లు చెప్పుకొని ఇలా 3 సార్లు మంత్రం చదువుతూ తిప్పుకొని పక్షులకు కానీ ఎవరిని తొక్కని ప్రదేశంలో వేసుకోవచ్చు. అలాగే ఇదే పద్ధతి కుంకుమ నీళ్ళతో కానీ ఉప్పుతో కూడా చేయొచ్చు. ఎవరికి వాళ్ళు లేదా ఇతరులకైనా ఇదే పద్ధతి ఉపయోగించవచ్చు. అలాగే కర్పూరం బిళ్ళను కానీ నూనెతో వెలిగించిన ఒత్తును కానీ ముఖం ముందు తిప్పుతూ కూడా మంత్రం చెప్పుకోవచ్చు. 3 సార్లు అలా తిప్పుకోవాలి. ఎటు తిప్పినా సమస్య లేదు. ఈ ప్రక్రియలు రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పటి వరకు మంత్రం గురించి మాట్లాడింది ఒకసారి చిన్న రీక్యాప్ చేసుకుందాము. ఉదయం లేచినప్పుడైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా సమయానికి నిబంధనలు, నియమాలు లేవు. ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో కూర్చొని మంత్రజపం చేయొచ్చు. స్నానం చేసేనా లేదా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొనైనా మంత్రజపం చేయొచ్చు. కూర్చున్నప్పుడు శరీరము మీకు కంఫర్టబుల్గా, మీకు వీలుగా కూర్చొని చేయండి. ఒక్కటే నియమం ఏమిటంటే మనం మంత్రజపం చేసేటప్పుడు మన శరీరం నేలకి ఆనకూడదు. తిన్న వెంటనే చేయొద్దు. 2-3 గంటల వ్యవధి ఇవ్వండి. ఒకవేళ స్వల్పాహారం అంటే టిఫిన్ లాంటిది తక్కువ ఆహారం తీసుకుంటే మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ మంత్రమైనా సరే పురస్చరణ పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఆ మంత్రదేవతని మనము కోరిక అడగటానికి మనకి అధికారం వస్తుంది. మొదట గురువు దైవంగా భావించి తర్వాత మంత్రదేవతని పూజించి మంత్రజపం చేసుకోవాలి. మంత్రదేవత విగ్రహం కానీ లేదా యంత్రం కానీ పెట్టుకొని పూజించి చేయొచ్చు. ఏదైతే సంఖ్య చేస్తున్నామో దాన్ని ఎప్పుడూ కూడా ఒక ప్లేస్లో రాసుకుంటూ ఉండండి. మంత్రం చేసేటప్పుడు మంత్రం శబ్దం అంటే పలికే ఉచ్చారణ, సంఖ్య 2 ముఖ్యం. మొదట మంత్రానికి అలవాటు పడిన తర్వాత అప్పుడు ధ్యాన పద్ధతుల్లో చేయండి. మొదలు పెట్టిన వెంటనే ధ్యానంలోకి వెళ్ళొద్దు. కళ్ళు మూసుకొనైనా తెరిసైనా కూడా మంత్రజపం చేయొచ్చు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందంటే కళ్ళు తెరిచి చేయండి. సాత్విక ఆహారం తీసుకొని చేస్తే మంచిది. ఒకవేళ మీకు కంపల్సరీగా తినాలనిపించినప్పుడు ఆ పూట కాకుండా పూర్తిగా ఆరాయించుకున్న తర్వాత చేయండి. మంత్ర సాధన చేసేటప్పుడు అంటే పురస్చరణలో దీక్షలాగా చేసేటప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించండి. వీలైతే నేల మీద పడుకోండి లేదా మంచం మీద పడుకున్నా సరే. దీక్షలాగా చేసేటప్పుడు ఊరు వదిలి వెళ్లకుండా చూసుకోండి. తప్పని పరిస్థితిలో వెళ్ళినా అక్కడ కూడా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని చేసుకోండి. మంత్రజపం పుణ్యక్షేత్రాల్లో చేసినా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. రోజు ఇంట్లో చేసుకుంటూ అప్పుడప్పుడు గుడికి కానీ ఏదన్నా పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళి చేసుకుంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. ప్రతి మంత్రదేవతకి జపమాల వేరువేరుగా ఉంటాయి. గురువుని అడిగి లేదా గురువు చెప్పిన జపమాలతో మంత్రాన్ని చేయండి. ప్రతి మంత్రానికి సంఖ్య ఉంటుంది. గురువు చెప్పిన సంఖ్య పూర్తి చేయాలి. చెడు కర్మలు ఉంటే మంత్రజపాన్ని సాగనీయు. కాబట్టి మనస్సంకల్పం గట్టిగా ఉంటే మంత్ర సాధన చేయొచ్చు. మంత్ర సాధన చేసుకొని తప్పకుండా మీ జీవితాన్ని ఎంతో కొంత మార్చుకోవటానికి ప్రయత్నించండి. సదా మీ సేవలో.